వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగచైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. కాంగ్రెస్ నాయకులే ఇంకో మాట కూడా అంటున్నారు సార్, బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినప్పుడే ఈ ప్రతిపాదనలు చాలా వెళ్ళాయి. సో వాళ్ళ మధ్య ఆల్రెడీ సంఘీభావం ఉంది. వాళ్ళు అందుకే ఒకవేళ ఉంది అనుకుంటే మమ్మల్ని శిక్షించాలనుకున్న అధికారం నీ దగ్గర పెట్టుకుంటావు కానీ ఆయనకి ఎందుకు ఇస్తావు? ఆయనకి ఇస్తే మరి మాఫీ చేస్తాడు కదా. అవును, మరి నీ కాకుండా అధికారం ఆయనకి ఎందుకు ఇచ్చిన మాఫీ చేస్తానికి నీకు మిలాక్ అవుతుందా? కేసీఆర్తో నీకు మిలాక్ అవుతుందా? ఇప్పుడు థర్డ్ పార్టీ నువ్వు అడగదలుచుకుంటే అదే అడగొచ్చు కదా. రేవంత్ రేపు మీరు అడగదలుచుకుంటే మరి ఇప్పుడు మీరు బీజేపీలో విలీనం అవుతుంది అని చెప్పి మీరే చెప్పుకుంటూ మరి ఈ కేసు సిబిఐకి అప్పచెప్తే ఇంకా ఈజీ అయింది కదండి వాళ్ళు మాఫీ చేసుకోవడానికి. అవును, మరి ఎందుకు కేసీఆర్ జైలు పెట్టే అవకాశం నీ చేతుల నుంచి వదులుకున్నావు అని మీరు అడగొచ్చు కదా. కానీ ఆయన ఉద్దేశం ఏంది, కేసీఆర్ ను శిక్ష ఆల్రెడీ ప్రజలు శిక్ష చేసేసారు, నేను మళ్ళీ కొత్తగా వేయాల్సిన అవసరం లేదన్నప్పుడు ఒక రాజకీయ నాయకుడిని ప్రజలు ప్రతిపక్షం పరిమితం, అది ఫామ్ హౌస్ పరిమితం చేయడానికి మించిన శిక్ష లేదని ఆ మధ్య ఢిల్లీలో కూడా అయినాక మరి ఎంక్వైరీ కమిషన్ ఎందుకు, సిబిఐకి రాసుడు ఎందుకు? అది ప్రజల సొమ్ము కదా. అని మరి ప్రజల్ని చూసారు కదా. ప్రజల సొమ్ము అయితే నువ్వు కదా కాపాడాల్సింది, నువ్వు కదా, సిబిఐ కాదు కదా. రక్షకుడు నువ్వు కదా. నువ్వే సిబిఐ మీద మాట్లాడినా ఎన్ని ఉన్నాయి? సిబిఐ మీద రేవంత్ ఎన్నిసార్లు మాట్లాడిండు. రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తానికి సిబిఐ వాళ్ళ 10th జనపద దాని వాళ్ళ ఇంటి దగ్గర పోయింది అన్నప్పుడు రాహుల్ గాంధీ ఈయన ఏం మాట్లాడింది సిబిఐ మీద? అంతేందుకు సిబిఐ ఆఫీస్ ఎదురుగా ధర్నా చేయలేమో ఈయన ముఖ్యమంత్రికి పోయి చేసిండు మొన్న ఢిల్లీలో. ఇక్కడ కూడా చేశారు. ఈడ మన కోటిలో సిబిఐ ఆఫీస్ అవును, మొత్తం మంత్రివర్గం అంతా మీద ధర్నా చేశారు. రాహుల్ కేసులో అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు ఏ సిబిఐ చట్ట వ్యతిరేకంగా పనిచేస్తుంది, బీజేపీ చేతిలో అస్త్రంగా పనిచేస్తుంది అని చెప్పినావు. బీజేపీ చేతిలో ఉన్న అస్త్రానికి నువ్వు సిబిఐని ఎట్లా ఇచ్చినావు? కేసు ఎట్లా ఇచ్చినావు? ఎవరి మిలాఖత్తో ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావు? సింపుల్ అండి. మీ చేతులు ఉన్న ఆయుధాన్ని తీసుకుపోయి ఇంకోటి చేతిలో ఇంకోరికి ఇవ్వడం అంటే దాని అర్థమైంది. ఆయనకి నీకు ఫ్రెండ్షిప్ ఉంటేనే కదా. నీ అధికారాన్ని ఆయనకి ఎందుకు ఇస్తావు? సింపుల్. వేరే సాక్ష్యాలు ఎందుకు దీనికి? ఇంకా నువ్వు ఎన్ని బుకాయిస్తే ఉంది? ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతులు యూరియా కోసం ఎప్పుడు ఇంత శ్రమ పడినట్లు చూడలే. కానీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఇప్పుడు అంత మీరు అనేది నిజమైతే మోడీకి రేవంత్ రెడ్డికి మధ్య అంత అండర్స్టాండింగ్ ఉంటే ఇతను అడిగిన యూరియా అంతా పంపించి అసలు ఈ సమస్య ఉండేది కాదు కదా. అంటే ఇతను అడిగితే పోయి అడుగుతున్నాడు యూరియా కావాలి, ప్రాజెక్టులు కావాలి, ఫండ్స్ కావాలని. కానీ అవేమీ కేంద్రం ఇవ్వట్లేదు. కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదు? వీళ్ళు అడిగితే అసలు ఎవరికైనా ఇవ్వాలి, ఎవరికైనా ఇస్తుంది భారతదేశంలో. నీ సోయి లేక, నీకు ప్రజల పట్ల పట్టింపు లేక, ప్రజల పట్ల పట్టింపు లేక నీకు అసలు గమ్మత్ ఏంది మీకు? ఇప్పటికి కూడా ఇవ్వలేదు అంటున్నాడు. ఏడంటున్నాడు. ఇవాళ చూడు, ఇవాళ ఏం మాట్లాడిండు? కేంద్రం యూరియా ఇవ్వలేదు, కేంద్రం సహకరిస్తలేదు అని ఇంతవరకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. మాట్లాడలేదు. మరి ఒక నిమిషం ఆగండి. మొన్న అసెంబ్లీలో కూడా ఏం మాట్లాడిండు? ఎస్, నేను మోడీని కలుస్తా, మా డెబాయ్ హెల్ప్ చేస్తాడు మన రాష్ట్ర అభివృద్ధికి అన్నాడు. మరి మోడీ వెల్కమ్ కూడా చెప్పిండు కదా కాంగ్రెస్ సీఎం. ఇక్కడే చెప్తున్నా, ఒక్కసారి కూడా మోడీకి అగెన్స్ట్ గా ఇంతవరకు మాట్లాడలేదు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. యూరియా కూడా లేదు అనడం లేదు. ఏం మాట్లాడండి అలా? అవునండి, ఓ సినిమాకి కూడా పోతారు, లైన్లో నిలబడతారు. మొదటోనికి ఆఖరోనికి ఒకటేసారి వస్తుందా టికెట్? 8 గంటలు పడుతుంది యూరియా అన్నట. మొదటి రైతుకు చివరి రైతుకి 8 గంటలు పడుతుందట. 8 గంటలు నిలబడలేక వాడు ఓపిక లేక పోయి రోడ్డు మీద కూర్చుంటుండు. ఎవడన్నా ఒకడు కూర్చోబెట్టి మీ ఫోటో తీసి పంపుతుండు. అంతా ఉంది అందుబాటులో మాట్లాడుతున్నాడు. మరి లేదని మీరు లేదని రైతులు చెప్పులు చూపిస్తున్నారు. ఆఫీసుల మీద దాడులు చేస్తున్నారు, గేట్లు ఎక్కి దూకుతున్నారు. మహిళలు గేట్లు ఎక్కుతున్నారు. గేట్లు ఎక్కి దూకితే ఒక కాలి రీతే చెయ్యి రీతే ఏంది, ఒక బస్తా కొరకు పోయి. వీళ్ళ పరిపాలన చేతగాంతనము, వీళ్ళ పరిపాలన సామర్థ్యం లేకపోవడము. నాట్ ఓన్లీ యూరియా, ఏది ఒకటి ఇస్తున్నారని ఈ ప్రభుత్వం వచ్చిన కానుంచి ప్రజా సమస్యల పట్ల ఎప్పుడు వీళ్ళకు చిత్తశుద్ధి లేదు, వీళ్ళకి పరిపాలన అనుభవం లేదు, అసలు సోయి లేదు. ఇంతసేపు మూటలు కమిషన్లు ఎట్లు వస్తాయి, మూటలు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా దాచిపెట్టుకోవాలి, ఎక్కడ పైన రాహుల్ గాంధీకి 10, మోడీకి 20 ఎట్లా కట్టి రావాలి, ఇదే పని తప్ప వీళ్ళకు ఏది ఇచ్చిందని. కరెంటు చక్కగా ఇచ్చుడు లేదు ఇంతవరకు.
24 గంటలు ఒక సెకండ్ పోకుండా కరెంట్ ఇచ్చినాం అన్ని వర్గాలకి, వ్యవసాయంతో సహా. ఇలా హైదరాబాద్లోనే కరెంటు 2 గంటలు 3 గంటలు ఉండడం లేదు. కరెంటు పోవుడు వచ్చుడు, జనరేటర్లు, కరెంటు మోటార్లు కాలిపోడు పక్కన పెట్టి జనరేటర్లు కూడా కాలిపోయే పరిస్థితికి వచ్చింది వీళ్ళ అద్భుతమైన పరిపాలన వల్ల. మేము ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు భగీరథతోని. మేము నడిపిన స్కూళ్ళను నడపలేక ఇప్పటికి 100 మంది పిల్లలు జావగొట్టిండ్రు. హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్పిటల్కి అడుగు పెట్టే పరిస్థితి లేదు. మళ్ళీ అన్ని వ్యవస్థలే నాశనం చేశారు. అధికారం అనేది కేవలం వాళ్ళ సంపాదన కొరకు, వాళ్ళ కమిషన్ల కొరకు అంతే తప్ప, దానికి వీలైతే ప్రతిపక్షం మాట్లాడేటోళ్ళ గొంతులు నొక్కడానికి, కేసులు పెట్టడానికి తప్ప అధికారాన్ని వేరే రకంగా వాడడం లేదు. ప్రజలకు ఇచ్చిన మాటల్ని నెరవేర్దామన్న ఆలోచన లేదు. అసలు గత ప్రభుత్వం ఇచ్చిన వాటిని కొనసాగించేంత తెలివి కూడా లేదు. ఆ పరిస్థితిలో ఉంది ఈ ప్రభుత్వం. సార్, మీరు చాలాసార్లు అసెంబ్లీలో కానీ బయట కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒంటికాల మీద లేస్తుంటారు. ఎందుకు సార్? అంటే నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడా, అక్కడ ఇంకొక ఆయనడా మాకు ఇష్యూ కాదు. ఈ ప్రభుత్వం అనేది ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. ఇంకా మేము అది అడగటం మొదలే పెట్టలేదు. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీల కొరకు మేము కొట్టాడాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంగా మాకు ప్రజలు ఈ అవకాశం ఇచ్చిండ్రు, వాళ్ళకి ఏం అధికారం చేసే అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళ మాటల్ని నమ్మి 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని, 15,000 రూపాయల రైతు భరోసా వస్తుందని, ఇంటింటికి తులం బంగారం వస్తుందని, ప్రతి మహిళకి 2,500 రూపాయలు వస్తాయని, మొత్తం 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల వస్తాయని, 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి వస్తుందని, ఆటో కార్మికులకు 12,000 రూపాయలు వస్తాయని, ఉపాధి హామీ కార్మికులకు 12,000 రూపాయలు వస్తాయని, ఉద్యోగస్తులు మొత్తం మాకు టీఏడిఏలు వస్తాయి, మాకు అనుకున్నంత అన్నీ కూడా వస్తాయని చెప్పి అన్ని రకరకాల ఆశలతోని ఓట్లేసిండ్రు. వాళ్ళు మాట ఇచ్చిండ్రు, 420 హామీలు ఇచ్చిండ్రు, ఓట్లేసిండ్రు. వాళ్ళకి అధికారం ఇచ్చిండ్రు, ప్రతిపక్షంగా పనిచేయమని మాకు అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళ అధికారం సరిగా పనిచేయనప్పుడు ప్రతిపక్షంగా మా బాధ్యత మేము పనిచేయాలి. కాబట్టి ప్రతిపక్ష పాత్రగా మేము పనిచేస్తున్నాం సార్. అయితే వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇంకా మొదలు పెట్టలే మేము. అవును, కేసీఆర్ గారు మాట చెప్పిండ్రు, సమయం ఇద్దాం, కొంతకాలం కొత్త ప్రభుత్వం ఉండనియండి, చూద్దాం, ప్రజలు కూడా మీరు ఎందుకు తొందరపడ్డారు మన అనొద్దు అని చెప్పి ఒక మాట వల్ల దాని కొరకు ఆపి. కానీ మేము మాట్లాడింది ఏదైతుందో ఈ సంవత్సరాల కాలంలో లేని కొత్త సమస్యలను తీసుకొచ్చి ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసి ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేసే దుర్మార్గమైన పనులు, హైడ్రా పేరు మీద కావచ్చు, మూసీ పేరు మీద, మూసీ రెజ్యువనేషన్ పేరు మీద కావచ్చు, లగచర్ల లాంటి భూములు గుంజుకునే కార్యక్రమాలు కావచ్చు, ఈ ప్రజా వ్యతిరేకమైన కార్యక్రమాలు, ప్రజల్ని తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టే కార్యక్రమాలు జరిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు ఉంది. కాబట్టి హైడ్రా బాధితుల కోసం ఏమన్నా ప్రత్యేక కార్యాచరణ చూసినాం, మీరు చూసిండ్రు. బహుశా భారత రాజకీయ చరిత్రలో ఎక్కడ జరిగినట్లుగా బాధిత ప్రజలే స్వయంగా తెలంగాణ భవన్కి వచ్చి 100,000 మంది మహిళలు చూసినాం, ముస్లిం మహిళలు వచ్చి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఉపన్యాసం మైక్ తీసుకుని, వాళ్ళు అన్నట్టు రోజు ఉపన్యాసాలు ఇచ్చినట్లు కాదు, రాజకీయ నాయకులు కాదు. ఆ అమ్మాయి చెప్తుంటే విన్నాం, ప్రపంచం అంతా నిబరపోయింది. నేను 40 సంవత్సరాలు నా పెళ్ళి అయిన ఆ ఇంటికి వచ్చిన, మా ఇల్లు దాటినాక 10వ గడప దాటితే చౌరస్తా, ఆ చౌరస్తాకే పోలే నేను నా ఇంట్లోకి అడుగు పెట్టిన కానించి మొదటిసారి అది దాటి ఆటో కట్టుకొని మీ భవనం వెతుక్కుంటూ వచ్చినాం, మీకు మరి రక్షణ చేయాలి మాకు అని చెప్పి కేటీఆర్ గారి దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ అంటే ప్రజలకి వాళ్ళ తెలంగాణ భవన్ అనేది ఒక కేర్ ఆఫ్ అడ్రస్ అయింది దెబ్బతింటున్న ప్రజలకి, ఈ ప్రభుత్వం చేత దెబ్బతింటున్న ప్రజలకి. ఆ స్థాయిలో ప్రజలకు మా మీద విశ్వాసం ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మేము పనిచేయాలి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినారు, మరి ఇక్కడ ఎందుకు 2023 ఎన్నికల్లో పార్టీ అంత ఘోరంగా ఓడిపోయి అంటే 20 సీట్లు తేడా తప్ప ఘోరమైన ఓటమి కాదు. పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ చూసుకున్నప్పుడు 1.5% డిఫరెన్స్, సీట్ల పరంగా చూసినప్పుడు 20 సీట్లు. ఎందుకు ఘోరమైన ఓటమి కాదు ఒక రాజకీయ పార్టీకి. అంతా చేసిన ఒక రాజకీయ పార్టీకి శ్రీనివాస్ గారు 1.5% ఓట్ల తేడాతో ఓడిపోవడం ఘోరమైన ఓటమేం కాదు. 15-20 సీట్ల తేడాతో కేసీఆర్ కూడా రెండు చోట్ల నిలబడితే ఒక చోటు గెలిచే పరిస్థితి. చాలా మంది పెద్ద పెద్ద మంత్రులు అందరూ చాలా మంది. ఏం జరిగింది? మేము పరిపాలన చేసుకుంటూ పోయినాం ప్రజలు సరిపోయే పద్ధతుల్లో తప్ప, రాజకీయ పార్టీగా మేము కొంచెం నిర్మాణం చేసుకోవడంలో విఫలమై, మేము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్ని పార్టీకి ఓట్ల రూపంలోకి మార్చుకునే విషయంలో మేము కొంచెం విఫలమైనాం. మేము ప్రతిపక్షాన్ని తక్కువ అంచనా వేసాం. ఎవడు నమ్ముతాడు వీళ్ళ మాటల్లోనే అనుకున్నాం.
క్రెడిబిలిటీ లేని వాళ్ళు వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతాడని కూడా భావించినాం. వాళ్ళు చెప్తున్నది ఏదైతే ఉందో వాళ్ళ గ్యారంటీస్ ఏవైతున్నాయో ఇవి ప్రజలు విశ్వసించే స్థాయిలో లేవు. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా అనుమతించదు. మొత్తం భారతదేశ బడ్జెట్ కూడా సరిపోదు వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి. ఇటువంటప్పుడు ప్రజలు వీటిని విశ్వసించారు కదా అనే ఒక భరోసా మాకు ఉంది. కానీ వాళ్ళు ప్రజల్ని నమ్మించగలిగారు. మోసం చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు డెఫినెట్గా. అందుకనే మేము ఎన్ని చేసి కూడా ఒకటి వాటిని ఓటు రూపంలోకి మార్చుకోవడంలో మేము చేయాల్సిన విషయంలో మా వైఫల్యం. 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి ప్రజల్ని నమ్మించడంలో వాళ్ళు సాధించిన విజయం ఈ ఫలితం కాదు. కానీ పార్టీ జెండా మోసిన చాలా మందిని పట్టించుకోలేదు. రెండోసారి సీఎంగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ కుటుంబ పాలన ఎక్కువైపోయింది. కుటుంబం చుట్టూనే మొత్తం పాలన అన్నీ అక్కడే జరిగాయి. చాలామందికి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఎమ్మెల్యేలకు. కొంతమంది ప్రజా సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే కూడా చాలా ఒక రకమైన వాళ్ళ ఫ్యామిలీ పాలనలో బాగా డ్యామేజ్ చేసిందని స్వయంగా టీఆర్ఎస్లోనే కార్యకర్తలే చాలామంది అనే పరిస్థితి ఉంది. ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగకుండా ఏమన్నా సింపుల్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది పట్టించుకోలేదు. జెండా మోసిన వాళ్ళకి మొదటి నుంచి పార్టీ నిర్మాణానికి కృషి చేసినందుకు చాలా మందిని అసలు పట్టించుకోలేదు, పరామర్శించే పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళను ఇది అసలు ఇది తెలివి తక్కువ మాట. ఇది అంటే ఎవరైతే సపోజ్ ఇది ఎవరైతే ఆత్మ బలిదానాలు చేశారో వాళ్ళ కుటుంబాలకి కనీసం ఒక పేరేమన్నా చెప్తారా? ఎవరైనా గద్దరే ఉన్నాడు, గద్దర్ టీఆర్ఎస్ పార్టీ కాదు, అంటే ఒక ప్రజా నాయకుడు 4 సార్లు వెళ్ళి బయట కూర్చొని రావాల్సి వచ్చింది. గద్దరు కొంచెం ఆయన మానసికంగా దెబ్బతినడం. కానీ ఎందుకనంటే ఎవరైనా ఒక మంత్రి దగ్గర పోయినా, ముఖ్యమంత్రి దగ్గర పోయినా, ఒక ఎమ్మెల్యే దగ్గర పోయినా అపాయింట్మెంట్ తీసుకొని పోతారు. అంతేకాదు నేను మీ ఇంటికి రావాలంటే కూడా మీకు ఫోన్ చేసి అడిగి రావాలి. ఎవరు ఎత్తట్లేదు ఫోన్, ప్రాథమికమైన సూత్రం. ఎవరు లిఫ్ట్ చేయట్లేదు, ప్రాథమికమైన సూత్రం ఉంటున్నా. ఆ కమ్యూనికేషన్ వ్యవస్థ లేక ముఖ్యమంత్రి పక్కన వదిలిపెట్టరి, ముఖ్యమంత్రిని వదిలిపెట్టరి. రుద్దం శ్రీనివాస్ అని మీ ఐ డ్రీమ్ మీ ఒక యాంకర్ ఇంటికి ఓడన రావాలంటే కూడా పర్మిషన్ తీసుకొని రావాలి వాస్తవానికి. అటువంటిది నువ్వు నేను పోయినా గేటు ముందడు పోయినా వచ్చినానంటే అది పూర్తిగా రాజకీయ ఆరోపణ తప్ప అంతమించి ఏం లేదు. అంటే ఆయన కూడా టీఆర్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడాల్సుకుని మాట్లాడాడు, కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లాడాల్సుకుని మాట్లాడండి. ఆయన బీజేపీ మీటింగ్ పోయిండు, బీఎస్పీ మీటింగ్ పోయిండు, ఇంకో మీటింగ్లో కూడా పోయిండు. ఆయన చూసినాం మనం. చివరి రోజుల్లో ఆయన కొంత అంతకుముందు ఆయన ఉన్న స్థితికి వేరుగా మా ప్రవర్తించాడు. అదే అంతకుముందు కేసీఆర్ బాగా పోయిండు. అంతకుముందు టైం తీసుకొని వచ్చినప్పుడు కేసీఆర్ పిలిచిండు, 2 గంటలు మాట్లాడిండు. ఆయనకి హెల్త్ బాగాలేదంటే కూడా చేయించిండు. బెంగళూరులో ఏదో కేసు ఉందంటే కూడా హెల్ప్ చేసిండ్రు. కానీ వచ్చిన సమాచారమే లేకపోతే ఎవరేం చేస్తారు? మనం ఇక్కడ కూర్చొని ఉన్నాం, బయటకు ఎవరైనా వచ్చి గేట్ కాడికి వచ్చేసేసి కాసేపు ఉండి వెళ్ళిపోతే దానికి మనం ఎట్లా బాధ్యులమవుతాం? కాము కదా. ఇప్పుడు మీడియా ఉంది కాబట్టి నేను మీడియా పిలుచుకొని నేను ఏదని చెప్పేసి అనుకుంటే ఇక దానికి కూడా ఏం చేస్తాడు? సో నెక్స్ట్ ఎలక్షన్లకు ఏంటి సార్ టీఆర్ఎస్ అస్త్రాలు ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలకి అస్త్రాలు ఏంటి? జనరల్ ఎలక్షన్స్ కి అస్త్రాలు ఏంటి? అసలు ఈ ఓటమి నుంచి బీఆర్ఎస్ నేర్చుకున్న పాఠాలు ఏమైనా ఉన్నాయా? సరిదిద్దుకోవాల్సినటువంటి ఏమన్నా చర్చ జరిగిందా ఓటమి పైన తర్వాత ఎప్పుడైనా కానీ? 100% ఎన్నికల తీరుగా మేము డీల్ చేయలేదు అనేది వాస్తవం. మేము పరిపాలన పైన దృష్టి పెట్టినాం తప్ప ఎన్నికల పైన దృష్టి పెట్టి పని చేయలేదు అనేది ఒకటి వాస్తవం. ఇవాళ ప్రజల్లో ఈ ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకత ఏదైతే ఉందో మేము ప్రతిపక్షంగా సరైన పద్ధతుల్లోనే పనిచేస్తున్నాం, మా పాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఎన్నికలంటే ఇక వచ్చినప్పుడు ఎన్నికల్లో స్ట్రాటజీస్ అప్పటికప్పుడు నిర్ణయించుకొని పోవాల్సిందే తప్ప ప్రత్యేకమైన ఏమి ఉండవు. ఎప్పటికప్పుడు లైవ్గా ప్రజల్లో ఉండటం, మన పాత్ర పోషించడం అనేది ముఖ్యం రాజకీయాలలో. సో స్థానిక సంస్థలకు సంబంధించి ప్రత్యేకమైన వ్యూహాలు ఎవరికి ఏమి ఉండవు. ఎందుకనంటే జనరల్గానే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటాయి ఎప్పుడైనా సరే స్థానిక ఎన్నికలు. ఎందుకు అనంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి మేము ఇంకా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి ప్రజల్ని ఆశ పెట్టే అవకాశం ఉంటుంది, ప్రజలు దాన్ని విశ్వసించే అవకాశం కూడా ఉంటుంది సహజంగానే. ఇంకా 3 సంవత్సరాలు ఇప్పుడు ఇచ్చిన హామీలు ఈ 2 ఏళ్లలో నెరవేరలేదు కాబట్టి మళ్ళీ నమ్ముతారంటారా? దాని ప్రభావం కొంత కనబడుతుంది. ఓకే, దాని ప్రభావం ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది. ఇవాళ ఊర్లో పోయినప్పుడు యూరియా కార్డు పోయినప్పుడు మీ యాంకర్లు పోతారని చెప్తున్నారు ప్రజలు మీ యాంకర్లకు చూపించి మరి కెమెరాలో చూపించి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. మరి కొంతమంది మహిళల్ని మనం చూస్తున్నాం, ఇది లైవ్ ఉందమ్మా, ఇది మరి వాళ్ళు చూస్తున్నారు, నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే చూసుకోమని వాడిని అని కూడా మాట్లాడుతున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు వాళ్ళు, మనం చూస్తున్నాం. ప్రజల్లో గంత వ్యతిరేకత కనబడుతుంది. తప్పకుండా అది కూడా రిఫ్లెక్ట్ అవుతుంది, కొంత దాని ప్రభావం కనబడుతుంది ఎన్నికల్లో చూస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఓపెన్ టాక్ విత్ రొద్దం శ్రీనివాస్.
వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.